హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కొలా. మరి పేరెంటింగ్ టెక్నిక్లో మళ్ళీ ఎపిసోడ్. ముఖ్యంగా పిల్లలు చూసినట్టయితే తల్లిదండ్రులు పని చేస్తా అంటే చేయనివ్వరు. మరి రేపు పొద్దున వాళ్ళు ఇచ్చి వాళ్ళు పని ఎట్లా నేర్చుకుంటారు? సో చాలాసార్లు మనం ఏమంటామంటే నీకేం అవసరంరా పని చేయడం అంటాం, నువ్వు చదువుకోపో అంటాం. కానీ చిన్నప్పుడు గమనించండి, పిల్లలు మనం ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉంటారు. చేస్తా ఉంటే కొద్దిగా అటు ఇటు తప్పులు పోతా ఉంటాయి. మనం ఏం చేస్తే, నీకు సరిగ్గా చేయరాదురా బాబు, పక్కకి జరుగు" అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టవర్ మడత పెడుతున్నారా, లేదా బట్టలు మడత పెడుతున్నారు. వాడు కూడా వచ్చేసి కొద్దిగా బట్టలు మడత పెడతాడు. మడత పెడుతుంటే మీరేం చేస్తారు? సరిగ్గా వస్తలేదని పక్కకి జరుపుతారు. అలా కాకుండా ఎప్పుడైతే వాడు పని చేస్తుంటాడో మీరు అప్రిషియేట్ చేయండి. ఓకే, ఇలా అని సరి చేయండి. నెక్స్ట్ డే వాడు కూడా మెల్లగా అలవాటు అవుతా ఉంటది. ముఖ్యంగా మన సమాజంలో పిల్లలకు మనం పని నుంచి దూరం జరుపుతున్నాం. మనం ఏమంటున్నాము? పని చేయడం అన్నది మీ పని కాదు. మీరు చదువుకోవడం తప్ప వేరేది అవసరం లేదంటాం. ఎప్పుడైతే పిల్లాడు 10థ్ క్లాసా, లేకపోతే సమాజంలోకి వెళ్తాడా, విద్యాధికుడవుతాడా, చాలా సార్లు ఏమవుతుందంటే మనము వ్యవహారంలో వెనుకబడుతున్నారు పిల్లలు. మరి ఎక్కడ తప్పు జరుగుతుందంటే మనము పిల్లలకి చదువుతో పాటు వ్యవహార జ్ఞానం కూడా నేర్పాలి. అంటే పని కూడా నేర్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మరి నేను కూడా చిన్నప్పటి నుంచి నా మీద పూర్తిగా చదువు మీదనే కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ఒకవేళ నేను కూరగాయలకెళ్ళినాననుకోండి, సగం కూరగాయలు డమాలు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి, పని నేర్పినట్టయితే మెల్లమెల్లగా అలవాటవుతది. మొట్టమొదట సరిగ్గా చేయకపోవచ్చు. అందరూ ఒక్కసారి పర్ఫెక్షన్ రాదు కదా! కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడైతే వారు పని చేయడానికి రెడీ అవుతుంటారో మీరు అప్రిషియేట్ చేయండి. మెల్లగా సరిచేయండి. అంతేగాని నువ్వు చేసింది తప్పు అంటే, లేదా నువ్వు పని చేయొద్దు అని చెప్తే ఇంకా వాడు ఏమవుతాడంటే పని దొంగ తయారవుతాడు. మరి వర్క్ కల్చర్ మనం నేర్పాలి పిల్లల్లో. మీరు చూడండి, జపాన్‌లో స్కూల్‌లో క్లీనింగ్ పిల్లలు చేసుకుంటారు. అది మనం ఇక్కడ చెప్పినామనుకోండి, చాలా పెద్ద గడబడైపోతది. ఇంకా అది విషయం వేరు. అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. కానీ మన పిల్లలు మనకు ముఖ్యం. రేపొద్దున వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తన పని తను చేసుకోవాలి. లేదా అమ్మా, నాన్న కోసం చూడకుండా తనే చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి పని అలవాటు చేయండి. సో దయచేసి పిల్లలు మీ పిల్లలు. వర్క్ వాళ్ళది, మీది. మరి రేపొద్దున ఇబ్బంది పడొద్దంటే మీరు అందరూ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. ధన్యవాదాలు.